మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. 2020 సంవత్సరం గడిచిన కొద్ది రోజుల్లో దేవుడు మనల్ని ప్రేమించి 2021 సంవత్సరంలోనికి ప్రవేశపెట్టిన దేవాది దేవునికి సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావము చెల్లునుగాక. ఈ నూతన సంవత్సరపు మొట్టమొదటి శుక్రవారం నాడు రికన్సిలియేషన్ మినిస్ట్రీస్ దశమ్మ చర్చ్ తరపున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు మరియు ఈ సంఘపు ఉపవాస ప్రార్థనలోనికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. ప్రతి శుక్రవారం జరిగే ఉపవాస ప్రార్థనలో ఈ 2021 సంవత్సరంలో మొట్టమొదటి శుక్రవారం నాడు ఉపవాస ప్రార్థన చేయుటకు దేవుడిచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవునికి వందనాలు చెల్లించుకొనుచు ఈ ఉపవాస ప్రార్థనకు మాతో పాటు యూట్యూబ్లోను ఫేస్బుక్లోను ఏకీభవిస్తున్న పాలు పంపులు పొందుతున్న మాతో పాటు ఈ ఆరాధనలో పాల్గొంటున్న మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. అంతకంటే ముందుగా నూతన సంవత్సరపు శుభాకాంక్షలు తెలుపుతున్నాను. బిలేటెడ్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ ఆఫ్ యూ. కానీ ఇప్పుడు ప్రతిరోజు మనం న్యూ ఇయర్ చెప్పుకున్న దేవుని ఆశీర్వాదాన్ని బట్టి దేవునికి మనము ఎంతో కృతజ్ఞతలు చెల్లించవలసిన వారమై ఉన్నాం. మన గొప్ప దేవుడు మన రక్షించి ఈ 2021 సంవత్సరంలో మనము సంఘం తరపున మనము ఈ ఉపవాస ప్రార్థనను ప్రారంభించడానికి దేవుడిచ్చిన గొప్ప ధన్యతను దేవునికి వందనాలు చెల్లించుకోవచ్చు. ఈ యొక్క ఉపవాస ప్రార్థనను మనం ప్రారంభ ప్రార్థనతో మొదలు పెట్టుకుందాం. గడిచిన సంవత్సరంలో దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదాలను బట్టి ఈ నూతన సంవత్సరంలో దేవుడిచ్చిన వాగ్దానాలను బట్టి దేవునికి వందనాలు చెల్లించుకోవచ్చు. ప్రార్థన చేసుకుందాం. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మరొకసారి మీ సన్నిధిలో చేరి ప్రార్థన చేయుటకు మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. ప్రభా, ఈ ఉపవాస ప్రార్థన గడియలలో ప్రభా మాకు మీరు తోడుగా ఉన్నందుకు వందనాలు. దినచర్యలో ప్రభా ఉదయం లేచినప్పటి నుండి ప్రభా సూర్యోదయం చూచినప్పటి నుండి ప్రభా ఇప్పటి వరకు మీరు మాకు తోడుగా ఉండి నడిపించి మా క్రియల్లో, మా చేతల్లో, మా చూపుల్లో, మా యొక్క మాటల్లో ప్రభా మీరున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాము. ప్రభా, మమ్మల్ని మీరు రక్షించుకున్న విధానాన్ని బట్టి, ఆ రక్షణను కొనసాగిస్తున్న విధానాన్ని బట్టి, కొనసాగిస్తున్న రక్షణను ప్రభా మేము కాపాడుకోవడానికి మాకు ఇస్తున్న గొప్ప శక్తిని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. 2020 సంవత్సరం అంతా కాచి కాపాడి ఈ యొక్క ప్రభా 2021 సంవత్సరంలో మమ్మల్ని ప్రభా జనవరి మాసంలో ప్రభా 7 దినాలు కాచి కాపాడినందుకు వందనాలు. ఈ యొక్క ప్రభా ఉపవాస ప్రార్థన జరిగించడానికి మీకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రత్యేకముగా మాకు ఇచ్చిన యొక్క జీవితాన్ని బట్టి మీకు వందనాలు. మా జీవితాన్ని ప్రభావ మీరు సజీవ లెక్కలు ఉంచినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాము. ఈ ఉపవాస ప్రార్థన ద్వారా, పాటల ద్వారా, వాక్యం ద్వారా మీరు మహిమ పొంది మాకు ప్రభావ మీరు ఏర్పాటు చేసిన ప్రతి ఈవిని, ప్రతి దీవెనను మేము పొందుకుంటకును మీ పరలోకపు ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలని విస్తారమైన దీవెనలతో మమ్మల్ని నింపబోచున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకోవచ్చు. మా స్తుతుల మీద మీరు ఆసీనుడు కమని, అంతేకాకుండా ప్రభా మా యొక్క శేష జీవితంలో, మా యొక్క ప్రభా క్రైస్తవ జీవితంలో మీరు మాకు దేవుడు ఉన్నందుకు వందనాలు చెల్లించుకోవచ్చు. ప్రభా, గడిచిన సంవత్సరంలో ఎన్నో అపాయాలు, ఎన్నో అల్లకల్లోలాలు ప్రభా, కరోనాను బట్టి కానీ, ఇతర ప్రభా దృగ్మతాలు బట్టి కానీ, వాటన్నిటిని ప్రభా మా దగ్గర రానికుండా, దరిచేరకుండా దేవతల కంచెను నాటిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. అట్టి కృప, అట్టి భద్రత, అట్టి ఆశీర్వాదం మీకు వాగ్దానము చేశారు, వాగ్దానాన్ని నెరవేర్చుకున్నారు ప్రభా. ఇదిగో ఈ నూతన సంవత్సరంలో మీ కొరకు మేము ప్రభా నూతనముగా బలపరచబట్టకు సహాయం చేయమని ప్రార్థించుకుంటున్నాం. నూతనముగా ప్రభా మేము మీలో ఎదుగుటకు సహాయం చేయమని వేడుకుంటున్నాం. నూతనముగా ప్రభా మీ యొక్క వాక్యములో మేము పెంపబడటకు సహాయం చేయమని ప్రార్థించుకుంటున్నాం. వాక్యానుసారముగా, వాక్యపు వెలుగులో మేము ప్రభా వెలిగింపబట్టకును లెమ్ము తేజరిల్లము నీకు వెలుగు వచ్చినది అని ప్రభా యొక్క నూతన సంవత్సరపు వెలుగులో మమ్మల్ని ముందు కొనసాగటకు సహాయం చేయండి. గడిచిన ప్రభా సంవత్సరంలో కోవిడ్ ద్వారా ప్రభా ఎంతోమంది వారి యొక్క కుటుంబాలలో ఎంతోమంది ప్రభా యొక్క సన్నిహితులను కోల్పోయి ఉన్నారు. అట్టి కుటుంబాలను ఓదార్చున్నందుకు వందనాలు. అట్టి ప్రభా సంఘటనలు మళ్ళీ జరగకుండా ఈ కరోనా వైరస్ని ప్రభా, కోవిడ్ని ప్రభా మీరు సంపూర్ణంగా నిర్మూలన చేయమని, మీకు అసాధ్యమైనది ఏమీ లేదని నమ్ముచు ప్రభా మీరే సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావం చెందమని మరొకసారి ప్రభా రికన్సిలియేషన్ మినిస్ట్రీస్ మీరు దీవించినందుకు వందనాలు.
దశమ్మ చర్చిని మీరు అభివృద్ధి చేస్తున్నందుకు వందనాలు. ఇకను ప్రభా నూతన సంవత్సరంలో ఎటువంటి కార్యాలు తెలపట్టం వలనో, ఎటువంటి కార్యాలు ప్రభు ముందు కొనసాగటం వలనో మీరు మాకు చూపించమని, ఈ పరిచర్యలో మీ హస్తము మాకు దయచేయమని, అంతేకాకుండా ఉపవాస ప్రార్థనలు, బైబిల్ స్టడీస్, ఆరాధన క్రమాలన్నింటినీ మీ హస్తంలో పెడుతూ, మమ్మలను మీ హస్తంలో పెడుతూ ప్రభా మా హృదయాన్ని కడిగి శుద్ధీకరించి ప్రభా నిర్మలమైన మనస్సుతో, మంచి మనస్సాక్షితో, పరిశుద్ధాత్మ దేవుని ఆత్మతో నింపమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించుకొని వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ఒక పాట పాడుకొని దేవుణ్ణి మహింపరుద్దాం. 2020 సంవత్సరం గడిచిన విషయాన్ని చూసినట్లయితే చాలా భయముతోనూ ఆందోళనతోనూ, అసలు ఎటువంటి పరిస్థితుల్లో మనము 2020ని దాటేమో మనందరికీ బాగా తెలిసి ఉన్నది. కానీ మనము ఈ 2020 సంవత్సరము క్షేమంగా దాటామంటే ఆయన కృపలో మనం ఉన్నాం కాబట్టి, ఆ మమ్ములను కాపాడిన ఆ కృపలో మనం జ్ఞాపకం చేసుకొని గడిచిన కాలం అంతా దేవుడు మనల్ని దీవించిన దానిపై దేవుడికి వందనాలు చెల్లించుకోవచ్చు. గడిచిన కాలం కృపలో మమ్ము అనే పాట పాడుకొని దేవుడిని మహింపరుద్దాం. దయచేసి మనతో పాటు పాటలో ఏకీభవించవలసిందిగా కోరుచున్నాం. హల్లెలూయా. గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవానికి స్తోత్రము. పగలు రేయి కను పాపవలే దాచిన దేవానికి స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవానికి స్తోత్రము. పగలు రేయి కను పాపవలే కాచిన దేవానికి స్తోత్రము. మము కాచిన దేవానికి స్తోత్రము. కాపాడిన దేవానికి స్తోత్రము. మము దాచిన దేవానికి స్తోత్రము. కాపాడిన దేవానికి స్తోత్రము. గడిచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవానికి స్తోత్రము. దాచిన దేవానికి స్తోత్రము. కలత చెందిన కష్టకాలమున కన్న తండ్రివై నన్ను ఆదరించిన కలుషము నాలో కానవచ్చిన కాదనక నన్ను కరుణించిన కలత చెందక కష్టకాలమున కన్న తండ్రివై నన్ను ఆదరించిన కలుషము నాలో కానవచ్చిన కాదనక నన్ను కరుణించిన దేవానికి స్తోత్రము. కాపాడిన దేవానికి స్తోత్రము. కరుణించిన దేవానికి స్తోత్రము. కాపాడిన దేవానికి స్తోత్రము. గడిచిన కాలం
కృపతో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము, దాచిన దేవా నీకే స్తోత్రము. లోపములెన్నో దాగి ఉన్నను, దాతృత్వముతో నన్ను నడిపించిన అవిధేయతలే ఆవరించిన, దీవెనలెన్నో దయచేసిన, లోపములెన్నో దాగి ఉన్నను, దాతృత్వముతో నన్ను నడిపించిన అవిధేయతలే ఆవరించిన, దీనులతో దయచేసిన, దీవించిన దేవా నీకే స్తోత్రము, దయ చూపిన తండ్రి నీకే స్తోత్రము, దీవించిన దేవా నీకే స్తోత్రము, దయ చూపిన తండ్రి నీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము, పగలు రే కను పాపవలే దాచిన దేవా నీకే స్తోత్రము, మము కాచిన దేవా నీకే స్తోత్రము, కాపాడిన దేవా నీకే స్తోత్రము, నన్ను కాచిన దేవా నీకే స్తోత్రము, కాపాడిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవుడు ఇకను కాపాడుతాన్ని వాగ్దానం ఇచ్చి ఈ రెండవ వర్షంలో, రెండవ సంవత్సరపు 2021వ సంవత్సరంలో దేవుడిచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి దేవునికి వందనాలు చెల్లించుకోవచ్చు. మనందరము దేవుని బిడ్డలముగా దీవించబడి ఈ ఉపవాస ప్రార్థనలో మనము ఏకీభవించాలని దేవుడు కోరుచున్నాడు. కాబట్టి ఈనాటి కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని యొక్క వాక్య భాగం చదువుకుందాం. ఈనాటి కొరకు 31 డిసెంబర్ నైట్న అందరికీ వాగ్దానాలు మనం తీసుకుంటాం. కాబట్టి మా ఆనవాయితీ ఏంటంటే మా వ్యక్తిగతంగానే కాకుండా మినిస్ట్రీకి, సంఘానికి ఒక వాగ్దానం, కుటుంబానికి ఒక వాగ్దానము, మరి వ్యక్తిగతంగా వాగ్దానాలు తీసుకుంటాము. ఈ సంవత్సరం రికన్సిలియేషన్ మినిస్ట్రీస్కి దేవుడిచ్చిన వాగ్దానం అనేది ఈరోజు మనం ధ్యానించుకుందాం. అది ఏమనగా కీర్తనలు 2వ కీర్తన 8వ వచనాన్ని మనము చదువుకుందాం. 2వ కీర్తన 8వ వచనాన్ని మనం జ్ఞాపకించినట్లయితే ఆ వాక్యంలో రాయబడిన విషయాలు మనం ఈరోజు ధ్యానం చేసుకుందాం. మన కొరకు జెసికా వచ్చి చదివి వినిపించవలసిందిగా కోరుచున్నాము. కీర్తనలు 2:8 వచనం. కీర్తనలు 2వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చెదను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక. చదవబడిన వాక్యం నిమిత్తము, చెప్పబోయే వర్తమానం నిమిత్తము ప్రార్థన చేసుకుందాం. దయచేసి పాస్టర్ వచ్చి ప్రార్థించవలసిందిగా కోరుచున్నాం. ప్రార్థన చేసుకుందామండి. మా ప్రేమ కృపగల మా ప్రభా, జయంగమైన తండ్రి, ఈ సాయంకాల సమయంలో ప్రభా తండ్రి మీ సన్నిధానంలో చేరి ఉపవాస ప్రార్థన కూటంలో ప్రభా మీరు మమ్మల్ని చేర్చిన విధానం బట్టి స్తోత్రాలు చేసుకున్నామనైనా. గత సంవత్సరం అంతా ప్రభా తండ్రి మీరు మమ్మల్ని కాచి కాపాడారు, అందుని బట్టి స్తోత్రాలు ప్రభా.
గత సంవత్సరం అంతా ఎంతో ప్రభా తండ్రి భయంకరమైన పరిస్థితుల్లో మమ్మల్ని నడిపించారు. ఎంతో భయంకరమైన సంఘటనలో ప్రభా తండ్రి మీరు మమ్మల్ని ధైర్యపరిచారు. అందుని బట్టి స్తోత్రాలు చేసుకున్నామనైనా ప్రభా. మమ్మల్ని మేము ప్రభా మరి మా ధైర్యాన్ని వీడక మీ కృపతో ప్రభా మీరు మమ్మల్ని కాచి కాపాడి మీ ధైర్యాన్ని మాకిస్తూ ప్రభా మీ తండ్రి అడుగుజాడల్లో మీరు మమ్మల్ని నడిపిస్తూ వస్తున్న విధానం బట్టి స్తోత్రాలు చేసుకున్నామనైనా ప్రభా తండ్రి. మరి గత సంవత్సరంలో ఎన్నో నష్టాలు ప్రభా, ఎన్నో కష్టాల్లో ప్రభా మీరు నడిపించారు. ఏదేమైనట్టుని ప్రభా తండ్రి ఈ 2021 సంవత్సరంలో ప్రభా మమ్మల్ని ప్రవేశింపపెట్టి మాకు మంచి ఆరోగ్యం ఇచ్చి ప్రభా సజీవ లెక్కలో ఉంచి మిమ్మల్ని స్తుతించటకు, ఆరాధించటకు, కొనియాటకు మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప ఘనతను బట్టి స్తోత్రాలు చేసుకున్నాము నాయన ప్రభా. ఏ కీడు నీ దగ్గరికి రాదు అని మీరు చెప్పిన విధాన్ని బట్టి స్తోత్రాలు చేసుకున్నాము నాయన ప్రభా తండ్రి. ఆ కీడును మా దరికి రాకుండా మీరు కాచిన దేవా, అందుని బట్టి స్తోత్రాలు చేసుకున్నాము నాయన తండ్రి. మీరు మా పట్ల చేసిన మేలును బట్టి మేమేం చలించగలం ప్రభా తండ్రి. కేవలం మా స్తుతి ఆరాధన మీకు అర్పిస్తున్నాము నాయన ప్రభా తండ్రి. మా విరిగి నలిగిన హృదయాన్ని మీకు అర్పిస్తూ తండ్రి మీ మేలులను మేము తలుస్తూ ప్రభా మిమ్మల్ని ఆరాధిస్తున్నాం ప్రభా. అందుని బట్టి స్తోత్రాలు చేసుకున్నాం తండ్రి. ఈ సాయంకాల సమయంలో ప్రభా తండ్రి ఈ కూడికలో మీరు మాతో ఉండండి ప్రభా తండ్రి. చదవబడ్డ వాక్యం నిమిత్తమై స్తోత్రాలు చేసుకున్నాం నాయన. చెప్పబడే వాక్యం నిమిత్తమై ప్రార్థిస్తున్నాం నాయన. ఆ వాక్యం మా జీవితంలో గొప్ప కార్యాన్ని, అంతేకాదు నాయన ఈ 2021 సంవత్సరంలో ప్రభా మొట్టమొదటి వారంలో ప్రభా తండ్రి మరి ఈ వాక్యం మాకు సంవత్సరం అంతా ఒక దీవెనకరంగా ఉండటకు సహాయం చేయమని వేడుకున్నాం తండ్రి ప్రభా. ఈ వాక్యం మా జీవితాల్లో ఒక కార్యాన్ని చేసి మమ్మల్ని మేము సమర్పించుకొని ప్రభా మమ్మల్ని మేము ప్రభా సరి చేసుకొని ఈ సంవత్సరంలో ప్రభా తండ్రి మమ్మల్ని మేము ప్రభా మీ కొరకై సాక్షిగా ప్రభా తండ్రి జీవించటకు సహాయం చేయమని వేడుకున్నాము నాయన తండ్రి. మరి ఈ వాక్యం ప్రభా తండ్రి మా జీవితాల్లో, అంతేకాదు మన ఆత్మీయ జీవితాల్లో ఒక నాందిగా ఉండి ప్రభా మమ్మల్ని మేము మీ రాకడ కొరకే సిద్ధపరచుకొని మేము జీవించటకు సహాయం చేయమని వేడుకున్నాము నాయన. మీ దాసుని కూడా దీవించండి ప్రభా. మీరే తండ్రి పరిశుద్ధాత్మ ద్వారా ప్రభా అనాయింట్ చేయమని వేడుకున్నాము నాయన. అభిషేకించి ప్రభా తండ్రి తన నడినెత్తి నుండి అరికాల వరకు ప్రభా తండ్రి మీరే ముట్టి ప్రభా తండ్రి మీ ఆత్మ ద్వారా నడిపింపచేసి ఆయన నోట వచ్చే ప్రతి మాట మాకు దీవెనకరంగా ఉండటకు సహాయం చేయమని వేడుకుంటూ ఈ కూడికి అంతా మీరు మాతో ఉండి మీ సహవాసాన్ని, మీ సన్నిధిని మాకు దయచేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు అత్యున్నతమైన నామంలో ప్రార్థిస్తాడు వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమెన్. వాక్యంలోనికి వెళ్ళక ముందు ఒక చిన్న పాట పాడుకొని దేవుని యొక్క వాక్యం ధ్యానించుకుందాం. దేవుని ప్రేమను జ్ఞాపకం చేసుకొని దేవుని ప్రేమను మనము ముందు కొనసాగుటకు దేవుడిచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి దేవునికి వందనాలు చెల్లించుకొంచు మనము ఎందుకో నన్ను ఇంతగా నీవు ప్రేమించుతూ ప్రేమగా జ్ఞాపకం చేసుకొని పాట పాడుకుందాం. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా.
శాపము బాప నరరూపివైనావు, నా శాపము మాప నలిగి వేలాడితివి. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ఎందుకో నన్నెంతగా నీవు ప్రేమించితివో దేవా. నీ రూపము నాలో నిర్మించి ఉన్నావు, నీ పోలికలోనే నివసించుచున్నావు. నీవు నన్ను ఎన్నుకున్నావు, నీ కొరకై నీ కృపలో. నీవు నన్ను ఎన్నుకున్నావు, నీ కొరకై నీ కృపలో. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ఎందుకో నన్నెంతగా నీవు ప్రేమించితివో దేవా. శ్రమలు సహించి నా ఆశ్రయమైనావు, నా వ్యధలు భరించి నన్నాదుకున్నావు. నన్ను నీలో చూచుకున్నావు, నన్ను దాచి ఉన్నావు. నన్ను నీలో చూచుకున్నావు, నన్ను దాచి ఉన్నావు. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ఎందుకో నన్నెంతగా నీవు ప్రేమించితివో దేవా. నా మనవులు ముందే నీ మనసులో నెరవేరే, నా మనుగడ ముందే నీ గ్రంథములో నుండే. ఏమి అద్భుత ప్రేమ సంకల్పం, నేనేమి చెల్లింతు. ఏమి అద్భుత ప్రేమ సంకల్పం, నేనేమి చెల్లింతు. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ఎందుకో నన్నెంతగా
ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నిజముగా దేవుని కృప, దేవుని ప్రేమ, దేవుని కనికరము, దేవుని వాత్సల్యత ఎడతెగక మన మీద ఉంది కాబట్టి మనం నిర్మూలం కాకుండామని ఆ వాక్య భాగం మనం చదువుకుంటున్నా చూసినట్లయితే నిజముగా గడిచిన సంవత్సరం అంతా దేవుడు మనల్ని కాచి కాపాడి ఈ నూతన సంవత్సరంలో నూతన ఆశీర్వాదాలతో మనల్ని బ్రతుకులో సజీవ లెక్కల్లో ఉంచాడంటే కేవలము దేవుని యొక్క మహాకృప అని మనము జ్ఞాపకం చేసుకొని మన జీవితాన్ని దేవునికి సంపూర్తిగా సమర్పించుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉన్నది. మరొకసారి రికన్సిలియేషన్ మినిస్ట్రీస్ ద షమ్మా చర్చ్ తరపున మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు, నూతన సంవత్సరపు శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను. ఈవెన్ దో ఇట్ ఈస్ అ బిలేటెడ్ విష్, బట్ ఇట్స్ టైమ్ నౌ ఫర్ ఆల్ ఆఫ్ us to get together and celebrate the new year and also to look forward for what God is going to do in our lives. మన జీవితాలలో దేవుడు ఏమి చేయబోతున్నారో, ఏది మన జీవితంలో తలపెట్టి ఉన్నారో వాటిని మనము గ్రహించి సంగ్రహించి తెలుసుకొని దేవుని చిత్తానికి మన జీవితాన్ని ఒప్పగించుకొని ఆయన యొక్క హస్తంలో మనల్ని దాచుకొనబడి ఆయన జీవితంలో మనము మన జీవితాన్ని పెనవేసుకొని ఆయన హృదయంలో మన హృదయాన్ని మనం పెనవేసుకొని ఆ రెండవ రాకడ కొరకు మనం సిద్ధపడాలని దేవుడు కోరుచున్నాడు. కాబట్టి రెండవ రాకడకు మనం సిద్ధపడదాం. రెండవ రాకడలో మనం ఎత్తబడి ధ్యానంలో ఉండాలని దేవుడు కోరుచున్నాడు. కాబట్టి చదవబడిన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకొని ఈరోజు కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దేవుని వాక్యం ధ్యానం చేసే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో మాతో పాటు ఏకీభవించవలసిందిగా కోరుచున్నాము. ప్రభువా, మరొకసారి మీ సన్నిధిలో చేరుతున్నాము. మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు. ప్రభువా, గడిచిన సంవత్సరం అంతా కాచి కాపాడి మమ్మల్ని ప్రభావ మీ రెక్కల కింద మమ్మల్ని ప్రభావ మీరు మీ భద్రత కింద మమ్మల్ని దాచినందుకు వందనాలు చెల్లించుకోవచ్చు. ఈ యొక్క ఉపవాస ప్రార్థనలో ప్రభావ మీకు అనుగుణంగా జీవించే భాగ్యం దయచేటుకును మరియు ప్రభావ పాటల ద్వారా మేము మహింపరచున్నాము. మా స్తుతుల మీద మీరు ఆసీనుడైనవని నమ్ముచున్నాం. ఈ వాక్యం ప్రభావ ధ్యానిస్తుండగా వాక్యం విత్తున్న నన్ను సిలుచాటం మరుగుపరుచుకొని ఏది మాట్లాడవలెనో, ఏది ప్రభావ మీ చిత్తానుసారంగా ప్రభావ ముచ్చట్లు రావాలనో మీ పరలోకపు సింహాసనపు ప్రభా వాక్యటి నుండి ప్రభా మాకు దయచేయమని ప్రార్థించుకుంటున్నాం. మా నోటి మాట, మా ప్రతి హృదయ ధ్యానము మీకు అంగీకారంగా ఉంటకు సహాయం చేయమని, మీరే సమస్తమైన మహిమ ఘనత ప్రభావం చెందమని, పరిశుద్ధాత్మదేవ మీ బోధను మాకు దయచేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించుకొని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈ రోజు కొరకు ఏర్పాటు చేయబడిన ఉపవాస ప్రార్థన కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము కీర్తనలు 2వ కీర్తన 8వ వచనాన్ని మనము చదువుకున్నాము. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చెదను. ఈ వాక్య భాగము ఇంతకుముందు చెప్పినట్లు 31st నైట్ వాగ్దానాలు తీసుకునే విధానంగా సంఘం కొరకు, మినిస్ట్రీ కొరకు వాగ్దానం తీసినప్పుడు ఈ వాగ్దానం మనకి దేవుడు ఇచ్చాడు. కాబట్టి ఈ వాగ్దానాన్ని అనుసారం చూసినట్లయితే నన్ను అడుగుము, ఫస్ట్ అక్కడ 2 ఆశీర్వాదాలు దేవుడు మన సంఘానికి, మన పరిచర్యకు, అంతేకాకుండా మన వ్యక్తిగత జీవితాన్ని కూడా దేవుడు ఇక్కడ అనుగ్రహిస్తున్నట్లు మనము చూస్తుంటాం. మొట్టమొదటిది ఏంటంటే జనములను నీకు స్వాస్థ్యముగాను జనములను నీకు స్వాస్థ్యముగా ఇస్తాడంట, భూమిని దిగంతముల వరకు సొత్తుగా ఇచ్చదను. దేవునికి స్తుతి, మహిమ, ఘనత, ప్రభావము చెల్లునుగాక. జనములను నీకు స్వాస్థ్యముగా ఇస్తాడంట. దయచేసి గమనించండి ప్రియులారా, ఈ స్వాస్థ్యము ఎవరంటే గర్భఫలము యెహోవా ఇచ్చు స్వాస్థ్యము అని కీర్తనలు 127వ కీర్తనలో మనము చదువుకుంటాం. గర్భఫలము యెహోవా ఇచ్చు స్వాస్థ్యము అని అంటాం. దేవుడు మనకి స్వాస్థ్యాన్ని ఈ బైబిల్లో పలికినప్పుడు మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయం చాలా
ఒక రహస్యపరమైన విషయం ఏంటంటే, స్వాస్థ్యము అన్న వెంటనే ఇహలోక సంబంధం వాటి వరకే మాత్రమే పరిమితం కాదు. కానీ స్వాస్థ్యము అనగా ఈ లోకములో మనము దేవుని యొక్క బిడ్డలుగా జీవిస్తున్న విషయాన్ని చూసి, ఈ లోకములో దేవుని యొక్క బిడ్డలుగా మనము కొనసాగుతున్న మన జీవిత క్రమాన్ని బట్టి, మన దైనందిన జీవిత ప్రణాళికను బట్టి, అంతేకాకుండా దేవునికి మనము ఎలా జీవిస్తున్నాము, దేవుని చిత్తానుసారముగా ఎలా జీవిస్తున్నాము అని దేవుడు చూసి పరిగణించి పరీక్షించి మనకు విజయాన్నిచ్చి మనకి రక్షణ దయచేసి మనం ఈ లోకంలోనే భూపరమైన భౌతికపరమైన స్వాస్థ్యం పొందుకోవడమే కాకుండా యేసుక్రీస్తుని స్వంత రక్షకునిగా అంగీకరించిన ప్రతి వ్యక్తికి పరలోకపు స్వాస్థ్యాన్ని దయచేసేవాడుగా ఉన్నాడు. సరే, ఈ యొక్క వాక్యాన్ని మనం చూస్తున్నప్పుడు, నన్ను అడుగుము జనములను నీకు స్వాస్థ్యముగా ఇచ్చదను అంట. జనములను నీకు స్వాస్థ్యముగా ఇచ్చదను అంటే షమ్మా చర్చ్ దేవుని కృపను బట్టి దేవుని స్వాస్థ్యమైన, దేవుడు గర్భఫలంలో ఏర్పరచుకొని గర్భఫలము దేవుని స్వాస్థ్యము అనబడే వారిని ఈ షమ్మా చర్చిలో చేర్చబోతున్నాడని దేవుడు నేను సంపూర్తిగా ప్రగాఢముగా నమ్ముచున్నాను, ఖచ్చితంగా నమ్ముచున్నాను. ఇది వాగ్దానం, దేవుడిచ్చిన వాగ్దానము క్లియర్గా ఉంది. జనములను నీకు స్వాస్థ్యముగా ఇస్తాను. ఏ జనము? యేసుక్రీస్తుని స్వంత రక్షకునిగా అంగీకరించిన జనము, యేసుక్రీస్తు రాకడలు ఎత్తబడడానికి సిద్ధంగా ఉన్న జనము. ఒకవేళ ఆ సిద్ధపాటులో లేకుండానే, ఒకవేళ రక్షణలో నూతనముగా ఉన్నవారు, లేకపోతే రక్షణ పొందిన క్రొత్తవారు, లేకపోతే రక్షణలో కొనసాగుతున్న దేవుని యొక్క అనుభవజ్ఞులో, దేవుని గురించిన అవగాహన ఉన్నవారో ఎవరో నాకైతే తెలియదు. కానీ మన సంఘానికి దేవుడు జనములను స్వీకరించబోతున్నాడు, మన జనములను మనకి దేవుడు పంపబోతున్నాడు, చేర్చబోతున్నారు. సరే, మన సంఘానికి జనాలు చేరాలంటే, మన సంఘానికి జనములు అనగా దేవుని స్వాస్థ్యము, దేవుని ఏర్పరచబడిన జనాంగము, రాజులైన యాజక సమూహము పేతురు అన్నట్లు మన సంఘానికి చేర్చబడాలంటే మనము ఏమి చేయాలి? సంఘముగా ఉన్నవారు మనం ఏం చేయాలి? ఆది సంఘములో పేతురు అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో చూసినప్పుడు పేతురు ప్రసంగించగా 3000 మంది రక్షణ పొంది 3000 మంది బాప్తిస్మం తీసుకొని మొట్టమొదటి బహిరంగ సంఘము ఏర్పడింది అక్కడ. ఆ ఏర్పరచబడ్డ సంఘానికి దేవుడు చెప్పిన ఒక 2వ అధ్యాయము చివరి భాగంలోకి వచ్చేసరికి ఏమంటాడో తెలుసా? వారు 4 విషయాలలో వారు ఎంతగానో దేవునికి ఆసక్తులై ఉన్నారు. 4 విషయాల్లో కొనసాగుతూ ఉన్నారు. రొట్టె విరిష్టి యందును, ప్రార్థన యందును, సహవాసమందును, అపోస్తలుల బోధ యందును. దేని అంటే అపోస్తలుల బోధ, రొట్టె విరుచుట, ప్రార్థన యందును, సహవాసము వారు నిలకడగా ఉండిరి కనుక ఏం చేశారు? ఎక్కడేం జరిగింది తెలుసా? 2వ అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 42-43 వచనాలు చూసినట్లయితే వారు ఈ 4 సహవాసము కలిగి ప్రార్థనలో ఉండి అపోస్తలుల బోధను, రొట్టె విరుచుటల వారు ఎడతెగక ఉన్నందున ఏమైందంట? యెహోవాయే ఆత్మలను సేకరించెను అని ఉంది. The first church was built upon the God sending the souls to church. దయచేసి గమనించండి ప్రియులారా, సంఘానికి, సంఘ స్థాపనకు, సంఘ అక్కర్లకు సంఘమును మనము జరిపించుకోండి, సంఘాన్ని మనము ఆరాధన జరిపించాలంటే దయచేసి గమనించండి ప్రియులారా, ఈ కాలంలోకి వచ్చేసరికి సంఘస్థులు తోటి వారిని తీసుకొని వస్తున్నారు. ఆ సంఘంలో మంచి వాక్యం దొరుకుతుంది మనకి, ఆ సంఘంలో మంచి ప్రేరేపణ దొరుకుతుందని. కొంతమంది పాస్టర్స్ ఏం చేస్తున్నారంటే, ఎవరైతే ఇతర సంఘాలకి వెళ్లకుండా ఉన్నారో, ఇతర సంఘాలకి వెళ్లకుండా వారి జీవితంలో ఎక్కడికి వెళ్లాలో తోచకుండా వారికి రక్షణ లేని వారిని రక్షణ మార్గము చూపించి వారిని వారి సంఘానికి తీసుకొని వచ్చే విధానంలో ఉన్నారు. దయచేసి గమనించండి ప్రియులారా, పాస్టర్ గారు వెళ్ళి సేకరించుకొచ్చిన సంఘస్థులు వారికై వారు కొంతమందిని సంఘానికి తీసుకొని వచ్చిన అక్కడ జరగవలసిన ముఖ్య కార్యక్రమం ఏంటో తెలుసా? అక్కడ జరగవలసిన ముఖ్య అంశం ఏంటో తెలుసా? దేవుడు చేర్చాలి,
దేవుడు చేర్చిన ఆత్మ ఇంకెప్పుడు కూడా బయటికి పరిగెత్తదు. దేవుడు చేర్చిన ఆత్మ ఇంకెప్పుడు కూడా సన్నగిల్లదు. దేవుడు చేర్చిన ఆత్మ ఎప్పుడు కూడా భయపడదు. కరోనా రావచ్చు, కోవిడ్ రావచ్చు, బర్డ్ ఫ్లూ రావచ్చు, స్వైన్ ఫ్లూ రావచ్చు, ఏదైనా రావచ్చు, ఈ ఫ్లూ ఆ ఫ్లూ రావచ్చు. దయచేసి గమనించండి పిల్లరా, ఏ ఫ్లూ అయినా యెహోవా నామానికి ఫ్లై అయిపోవాలి. దట్స్ ఇట్. ఎనీ ఫ్లూ హ్యాస్ టు ఫ్లై ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్. There is nothing that can stand in front of God, because God is above all flus. God is above all diseases. And God is above all corona, all swine flu, all bird flus. దయచేసి గమనించండి ప్రియులారా, ఈ కొన్ని ఈ లోకంలో మనం జీవిస్తుండగా ఈ వచ్చే కష్టాలను బట్టి, ఇబ్బందులను బట్టి, ఇరుకులను బట్టి, లేకపోతే రుగ్మతల్ని బట్టి, లేకపోతే వచ్చిన కొన్ని కష్టాలను బట్టి కష్టం నుండి దేవుడు దాటింపజేసేవాడు. అంతవరకే దేవుని గనక మనం పరిమితం చేస్తే ఆ యొక్క జీవితంలో సంతోషము, సమాధానము ఉండదు. ఎక్స్క్యూజ్ మీ. గమనించండి, మన దేవుణ్ణి మనము మన కష్టాలకి, మన ఇరుకులకు, మన పరిస్థితులకు మనము లిమిట్ చేయకూడదు. దేవునిని మనము ఒక శక్తిగానో, ఒక మనిషిగానో, ఒక దైవ సంబంధమైన ఒక గొప్ప ప్రణాళికగానో మనము చూస్తున్న తరుణంలో ఏది ఏమైనా we should not limit God with our circumstances, to our circumstances. ఎందుకంటే circumstantial faith will put you down. పరిస్థితుల వల్ల నీ విశ్వాసము గనుక అది నియంత్రించబడితే, పరిస్థితులను బట్టి నీ విశ్వాసము గనుక పరిగణించబడితే పడిపోయేది ఖాయం. కానీ ఆ పడిపోవుట కూడా దేవునికి ఇష్టం లేదు. కానీ ఆ పడిపోయే స్థితిలోనికి నువ్వు పడకముందే నువ్వు ఎక్కడ పడిపోతావో నీకంటే ముందు తండ్రి అక్కడికి వెళ్ళి నిన్ను పట్టుకునే పరమ తండ్రి మన తండ్రి. He goes before you fall. He goes to the place you are going to fall, and he stands there and he tells you do not fall. He tries to make you not to fall. He tries to make you stable. దయచేసి గమనించండి ప్రియులారా, మనము పాపంలో పడినప్పుడు, ఎవరు మనల్ని రక్షించలేనప్పుడు రక్షణ దయచేసి రక్తమును ప్రోక్షించి మనల్ని రక్షించుకొని తన సొత్తుగా చేసుకున్నాడు. సొత్తుగా అయిన తర్వాత కూడా మనము గనక ఆయన నుంచి దూరం పడిపోయే స్థితిలో ఉంటే దేవుడు చూసి ఊరుకునే వ్యక్తి కాదు. దేవుడు చూసి ఊరుకునే వ్యక్తి కాదు. He wants us to be his. He will go to any extent to make us his. మనము ఆయన సొత్తుగా, దేవుని సొత్తుగా ఉండాలని, దేవుని స్వాస్థ్యముగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఆ స్వాస్థ్యము కాపాడబడాలంటే, ఆ స్వాస్థ్యాన్ని కాపాడుకోవడానికి దేవుడు ఏ స్థాయికైనా రావడానికి సిద్ధంగా ఉన్నాడు. దయచేసి గమనించండి ప్రియులారా, దేవుడు సృష్టించుకున్న వ్యక్తులు, దేవుడు సృష్టించుకున్న స్వాస్థ్యం. ఇప్పుడు ఏమంటున్నాడు? మీకు నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగా ఇస్తానంటాడు. జనములను నీకు స్వాస్థ్యముగా ఇస్తానంటే ఈనాటి కాలంలో, ఈ క్షణంలో తండ్రి అయిన దేవుని కుడిపార్శ్వమున కూర్చొని యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారు తెలుసా? మన కొరకు విజ్ఞాపన చేస్తున్నారు. ఏ విజ్ఞాపన చేస్తున్నారు? ఇదిగో తండ్రి, నీ కొరకు ఇతన్ని నీ స్వాస్థ్యంగా చేశాను. నువ్వు పంపిన ప్రణాళికను బట్టి, నన్ను రక్షణలో తీసుకునే దాన్ని బట్టి, ఇదిగో వీళ్ళందరూ నీ స్వాస్థ్యము. నీ స్వాస్థ్యములో ఉన్న ఈ బిడ్డలకు వారికి కావలసిన స్వాస్థ్యాన్ని మీరు దయచేయండి. ఇన్హెరిటెన్స్. God will give us inheritance. We are the inheritance of the Lord Jesus Christ. మనము యేసు క్రీస్తు స్వాస్థ్యము. దయచేసి గమనించండి ప్రియులారా, ఈ సంఘ స్థాపన, సంఘ విస్తరణ, సంఘం యొక్క స్థాపన ఎలా జరుగుతుందంటే, విశ్వాసుల యొక్క కేంద్రీకృతమైన, విశ్వాసులు సమకూర్చబడి, విశ్వాసులు ఒకే సంవత్సరంలో, ఒకే విషయంలో, ఒకే ఆత్మతో, ఒకే మనసుతో, ఒకే శక్తితో, ఒకే బలముతో, ఒక మనస్ఫూర్తిగా, మనఃపూర్వకంగా, ఒకే ఆత్మతో వారు ఆరాధించుట ప్రారంభించినప్పుడు ఏమవుతుందంటే, దేవుని స్వాస్థ్యము దేవునికి అనుసంధానం అయిపోతుంది. అంతకంటే ప్రాముఖ్యముగా
దేవుని స్వాస్థ్యమనగా దేవుని స్వాస్థ్యములో లేనివారు ఎంతమంది అయితే ఉన్నారో వారిని గురించిన తపన, వారిని గురించిన ప్రార్థన మనలో ఉంటే వారిని మనము వెళ్ళి, వారి దగ్గరికి మనం వెళ్ళి, నేను దేవుని స్వాస్థ్యం అయిపోయాను, దేవుని స్వాస్థ్యమైన తర్వాత నిన్ను దేవుని స్వాస్థ్యముగా మారడానికి సిద్ధంగా ఉన్నాడు, నువ్వు యేసుక్రీస్తుని రక్షణలో రా అని రక్షణ లేని వారికి రక్షణ ఇచ్చినట్లయితే దేవుని స్వాస్థ్యమైన నువ్వు నీ స్వాస్థ్యముగా నీ యొక్క స్నేహితుడిని, నీ రక్షణలోకి వచ్చిన నీ యొక్క క్రొత్త స్నేహితుడిని నీకు స్వాస్థ్యముగా ఇస్తాడు. బికాజ్ గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్. గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్. దేవుని అదుపులో మనం ఉన్నాము, దేవుని నియంత్రణలో మనం ఉన్నాము, దేవుని శక్తిలో మనము ఇమడి ఉన్నాము. దయచేసి గమనించండి ప్రియులారా. అందును బట్టి మనం జ్ఞాపకం పెట్టుకునే విషయం ఏంటంటే, ఈ రెండవ విషయం మనం జ్ఞాపకం పెట్టుకుంటే, మొట్టమొదటిగా ఏమన్నాడు? జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చదను. భూమిని దిగంతుల వరకు నీకు సొత్తుగా ఇచ్చదను అనడానికి ఆనవాళ్ళు చూసినట్లయితే ఈ లోకంలో మనం గమనించవచ్చు. భూమి అంటే చాలామంది ఏమంటారు? భూమి అంటే ఏంటి? ల్యాండ్, ప్లాట్స్, సైట్స్, 60/40, 100/100, 1 సెంటు, 10 సెంట్లు, 1 ఎకరాలు. దట్ ఇస్ ఫైన్, దట్ ఇస్ ట్రూ, అది ల్యాండే. కానీ దయచేసి గమనించండి ప్రియులారా, దేవుడు మనకిచ్చే భూమి ఏంటో తెలుసా? దేవుడు మనకి ఇవ్వబోయే భూమి ఏంటో తెలుసా? దేవుడు మనకి వాగ్దానముగా, ఆయన స్వాస్థ్యముగా మార్చబడ్డ మనము ఈ లోకములో దీవించబడటానికి, మనకి దేవుని బిడ్డలంగా మనం ఉన్నప్పుడు ఈ లోకంలో మనకి 2 విషయాలు జరుగుతాయి. మొట్టమొదటిగా దేవుడు ఇచ్చిన స్వాస్థ్యము అంటే జనములను నీకు స్వాస్థ్యముగా ఇస్తాను అని అన్నప్పుడు దయచేసి గమనించండి ప్రియులారా, కేవలము సంఘానికి మనం దాన్ని పరిమితం చేసుకోకుండా దయచేసి గమనించండి, సంఘంలో పాస్టర్ గారు, దేవుని సేవకుడు వాక్యం చెప్పే విధానాన్ని బట్టి కానీ, వారు ఉన్న విషయాన్ని బట్టి కానీ, వారి ప్రవర్తనను బట్టి కానీ ఎవరైనా సంఘంలోనికి వస్తే అది సంఘం యొక్క స్వాస్థ్యం. కానీ దయచేసి గమనించండి పిల్లరా, ప్రతి విశ్వాసికి స్వాస్థ్యము దేవుడు అనుగ్రహిస్తాడు. దయచేసి గమనించండి, కేవలం సంఘానికి మాత్రమే కాదండి ఇది వాక్యము. ఈ సంవత్సరంలో సంఘానికి ప్రత్యేకంగా దేవుడు ఇచ్చాడు. కానీ సంఘానికి ఇచ్చిన ఈ వాగ్దానం నెరవేర్చబడాలంటే సంఘంలో ఉన్న స్వాస్థ్యాలుగా ఉన్న నీవు నేను ఇతరులను దేవుని యొక్క స్వాస్థ్యంలోనికి తీసుకుని రావాలి. దయచేసి గమనించండి, నాట్ ఓన్లీ ద ఫిజికల్ బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్, నాట్ ఓన్లీ ద లుకింగ్, ద సీయబుల్, ద విజిబుల్ బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్ లైక్ మనీ, ఫుడ్, క్లోదింగ్, నైస్ హౌసెస్, నాట్ ఓన్లీ దిస్, you have to be looking forward, you have to be anticipating the spiritual blessings. దయచేసి గమనించండి, పాస్టర్ గారి క్రియ మాత్రం కాదండి. ఆత్మలను రక్షించడానికి బయటికి వెళదామంటే మనకెందుకు పాస్టర్ గారు చేసే పని అది? ఈనాటి కాలంలో భారతదేశంలో ఎన్నో రకాలుగా చూసినట్లయితే ఈ బహిరంగ సువార్తలు కానీ, ఓపెన్ ఎయిర్ మీటింగ్స్ అంటారు. ఓపెన్ ఎయిర్ మీటింగ్స్ అంటే గుంపులుగా వెళ్ళి మైకు పట్టుకొని దేవుని యొక్క వాక్యం చెప్తూ, అది ఏ ప్రాంతం అయినా సర్లేదు, ఏ రోడ్ అయినా పర్వాలేదు, ఎటువంటి సెంటర్ అయినా పర్లేదు, వెళ్ళి సువార్త చెప్పి వారికి దేవుని యొక్క రక్షణ గురించి చెప్పి వచ్చే ఆ ఓపెన్ ఎయిర్ మీటింగ్స్ అనేవి ఈ కాలంలో జరగడానికి ఆస్కారం లేకుండా పోయింది. ఎందుకంటే ప్రభుత్వం వల్ల వచ్చే ఆ ఉత్తర్వులు ఎట్లుంటే మీరు బయటకు వెళ్ళి మైక్ పెట్టుకొని సువార్త చెప్పడానికి అవకాశం లేదని చాలామంది ప్రభుత్వ పరంగా మనల్ని అడ్డగిస్తున్నారు. దానికి మనము భయపడవలసిన అవసరం లేదు. అట్లానే కొడితే కొట్టేర్లే, తిడితే తిట్టేర్లే అని మూర్ఖంగా వెళ్ళి చేయడం కాదండి. దయచేసి గమనించండి ప్రియులారా, ఎందుకంటే దేవుడు మనకి చెప్పిన మాట ఏంటంటే అధికారులకు మీరు లోబడి ఉండండి. ఎందుకంటే అధికారులను కూడా మనము లోబడి ఉండాలి, చట్టాన్ని మనం లోబడి ఉండాలి. సరే, అలాంటప్పుడు ఈ సువార్తను ఎలా చెప్పాలి? దయచేసి గమనించండి ప్రియులారా, మనము బహిరంగంగా మనము మాటల ద్వారా సువార్తను లేకపోవచ్చు, కానీ దయచేసి గమనించండి ప్రియులారా, ఇది కూడా ఒక విషయం, ఒకందుకు ఒక నూతన ఒరవడికి ఒక నాంది అని చెప్పొచ్చు. ఏంటంటే
బహిరంగంగా వెళ్ళి స్వార్థ చెప్పడానికి అవకాశం లేకపోయినప్పటికీ ఇది ఒక నూతన ఒరవడిగా మనము దాన్ని తీసుకోవాలి. పాజిటివ్గా తీసుకుని ఏం చేయాలంటే, నేను నా నడక ద్వారా, నా ప్రవర్తన ద్వారా, నేను నా యొక్క మాటల ద్వారా, నా చేతల ద్వారా, నా క్రియల ద్వారా నేను చూపుతున్న ప్రతి విధానాన్ని బట్టి, నేను మాట్లాడుతున్న ప్రతి మాట అదే సువార్త కావాలి. జనములను నీకు స్వాస్థ్యముగా ఇస్తానంటే మొట్టమొదటిగా నేను స్వాస్థ్యముగా దేవునికి ఉండాలి. ఇంతకుముందు అన్నాను, ఇప్పుడు సంఘానికి ఎవరైనా వచ్చి చేరితే అది సంఘానికి స్వాస్థ్యం. కానీ దయచేసి గమనించండి పిల్లరా, ఈ మన సంఘానికి వచ్చేవారు, ఏ సంఘమైనా తీసుకోండి, ఏ చర్చ్ అయినా తీసుకోండి, ఆ సంఘానికి నూతనంగా సేకరించబడే, నూతనంగా వచ్చేవారు ఎట్లాంటి వారు అంటే దేవుని యొక్క నామమును బట్టే వస్తారు. అది సంఘానికి మంచి పేరు. కానీ దయచేసి గమనించండి పిల్లరా, ఏ సంఘానికి కూడా ఏదో బై మిస్టేక్ రారు. వాక్యం వినో, లేకపోతే సంఘం గురించి తెలుసుకొని అక్కడ పాటలు బాగుంటాయంట, వాక్యం బాగుంటుందంట, అంతకంటే ప్రాముఖ్యంగా పాస్టర్ గారు వెళ్ళి రక్షణ లేని వారికి రక్షణ కనుగరించి, రక్షణ చూపించి వారిని సంఘంలోనికి తీసుకొని వచ్చి, దయచేసి గమనించండి పిల్లరా, ఆ సంఘానికి వెళ్ళే వారిని వచ్చి నా సంఘానికి రా అని మాత్రం దయచేసి అనవద్దు. ఆ సంఘానికి వెళ్ళే వారిని, వేరే సంఘాలకు వెళ్ళే వాళ్ళని వచ్చి మా సంఘానికి రమ్మని అడిగే ఆ యొక్క విషయం వద్దు. ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనతో మాట్లాడే విషయం ఏంటంటే, నేను మీకు స్వాస్థ్యాన్ని ఇస్తాను. సంఘానికి వచ్చి నూతనంగా వచ్చేవారు సంఘానికి స్వాస్థ్యం అయితే, ఆ నూతనముగా తీసుకొచ్చిన వారికి వారు స్వాస్థ్యంగా దేవుడు ఇవ్వబోతున్నాడు. దయచేసి గమనించండి ప్రియులారా, చాలామంది సంఘ కాపరుల గురించి ఎన్నో రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. కొంత మటుకు దైవజనులు కూడా అలానే ప్రవర్తించే విధానం మనం చూస్తుంటున్నాం. కానీ ఈ మధ్య ఒక ఘోరమైన మరియు అసలు మనసుకు నొప్పించే ఒక వాట్సాప్లో ఒక ఇమేజ్ చూసాము. ఏంటంటే సంఘ కాపరికి దొంగ కాపరికి తేడా పోల్చారు. చాలామంది చూసే ఉంటారు. దయచేసి అటువంటి పోస్టుల గురించి మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, అది సోషల్ మీడియా మనకు ఇచ్చింది, దేవుడు ఇచ్చింది ఏంటంటే మనము దాన్ని సద్వినియోగం చేసుకోవడానికి. దయచేసి గమనించండి ప్రియులారా, కాపరులను విమర్శించే ధైర్యం కానీ హక్కు కానీ ఎవరికి లేదు. అది నేను ఖచ్చితంగా చెప్పగలను. నేను కాపరులని కాదు, కానీ నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఈనాటి వరకు దేవుడు ఇచ్చిన జ్ఞానమును బట్టి, దేవుడు నాకు ఇచ్చిన మంచి విషయాలను బట్టి, తల్లిదండ్రులు మాకు నేర్పించిన పెంపకాన్ని బట్టి ఒక దైవజనుణ్ణి క్రిటిసైజ్ చేయడానికి, ఒక దైవజనుణ్ణి కించపరిచి మాట్లాడడానికి కానీ, అసలు ఒక దైవజనుణ్ణి కామెంట్ చేయడానికి కానీ ఏ వ్యక్తికి అర్హత లేదు, యోగ్యత లేదు, అంత ధైర్యము ఉండజాలదు. దయచేసి గమనించండి ప్రియులారా, నూతన సంవత్సరంలో ఈ వాక్యం రూపంగా మీకు చెప్తాను ఒక మాట. ఎందుకంటే క్రైస్తవుడు దేవుడు ఏర్పరచుకున్న స్వాస్థ్యము, విశ్వాసి దేవుడు ఏర్పరచుకున్న స్వాస్థ్యము. ఆ దేవుడు ఏర్పరచుకున్న స్వాస్థ్యమును సంరక్షించి పోషించి వారిని పరలోకానికి సిద్ధపరుస్తున్న వాక్యము ద్వారా, ప్రేమ ద్వారా, కనికరము ద్వారా, కౌన్సిలింగ్ ద్వారా, మాటల ద్వారా, కొన్నిసార్లు సహాయపడే విధానంలో కానీ, ప్రోత్సహించే విధానంలో కానీ, దేవుని యొక్క వాక్యాన్ని విశ్లేషించి చెప్పే విధానంలో కానీ వారిని పరలోకానికి సిద్ధపరుస్తున్న వ్యక్తి ఎవరండి? దైవ సేవకుడు. దేవుని స్వాస్థ్యాన్ని దేవునికి సొత్తుగా చేర్చి వారిని దేవుని ఎదుట నిలబెట్టడానికి ప్రయత్నిస్తున్న స్వాస్థ్యానికి అతి స్వాస్థ్యము దేవుని సేవకుడు. నేను సేవకుడిని చెప్పుకోవటంలో కాదండి. ఒక దైవ సేవకుడిని కానీ, ఒక స్వాస్థ్యాన్ని కానీ ప్రశ్నించడానికి కానీ చూడడానికి మనకు లేదు. ఆ విషయంలో చూసినట్లయితే ఈ కాలంలో చాలామంది నేనప్పుడు ఈ మాట అన్నప్పుడు చాలామందిని అడిగాను నన్ను, మరి సార్ పాస్టర్లు అని చెప్పుకొని చాలామంది వేరే పనులు చేసుకుంటున్నారు కదా,
దానికి సమాధానం ఏంటి? దానికి సమాధానం ఏంటండి? దేవుడే న్యాయం తీరుస్తాడు. దాట్స్ ఇట్. కాకపోతే ఏంటంటే ఎవరో ఒక్కరో ఇద్దరో లేకపోతే ముగ్గురో పాస్టర్ అని చెప్పుకుని ఆ దైవ సేవకుని యొక్క బాధ్యతకు కానీ దేవుని సేవక యొక్క ఆ సేవకు కానీ చెడు పేరు తెచ్చిన విధానాన్ని చూస్తూ ఇక అందరూ ఇంతే అని ఒక బ్రాండ్ వేసేసి దైవ సేవకులందరూ ఇంతే అనే మాటకు రాకూడదు. ఎందుకంటే చెప్తున్నానంటే ప్రతి వ్యక్తికి ఒక మనస్సాక్షి ఉంటుంది, ప్రతి వ్యక్తికి పరిశుద్ధాత్మ దేవుని సాక్షి ఉంటుంది. ఎప్పుడైతే మనస్సాక్షి పరిశుద్ధాత్మ దేవునితో అనుసంధానం అయిపోతుందో ఆ వ్యక్తి దేవుని యొక్క బిడ్డగా ఉంటాడు. రక్షణ పొందడం ఓకే, రక్షణ పొంది దేవుని యొక్క సేవ పిలుపుని అందుకొని దేవుని సేవ చేయడం ఓకే. కానీ సేవా పరిచయంలో కానీ క్రైస్తవ జీవితంలో కానీ జీవితాన్ని కొనసాగించే విధానప్పుడు మనస్సాక్షి పరిశుద్ధాత్మ దేవుని సాక్షి పరిశుద్ధాత్మ దేవుడు మన మనస్సాక్షి కలిసి ఎప్పుడైతే క్రియారూపకంగా ఒక నూతన శక్తిని దయచేస్తుందో, నూతన జీవితాన్ని ఒక నూతన బాటను వేస్తుందో ఆ బాటే మనము పరలోక నగరానికి తీసుకుని వెళ్ళే విషయం. దేవుని స్వాస్థ్యమైన విశ్వాసి, దేవుని స్వాస్థ్యమైన విశ్వాసురాల దేవుణ్ణి గురించి ఆలోచన చేయి. దేవునిని ఎలా ఆరాధన చేయాలో ఆలోచన చేయి. విషయాలన్నింటినీ మర్చిపో. నువ్వు పరలోకం ఎలా వెళ్ళాలో దాని గురించి ఆలోచన చేయి. దయచేసి గమనించండి ప్రియులారా, ఎందుకంటే నిన్ను ఈ లోకంలో స్వాస్థ్యముగా ఉంచింది ఈ లోకంలోనే మేల్చడానికి కాదండి. దయచేసి గమనించండి ప్రియులారా, యేసుక్రీస్తుని రక్షకునిగా మనకు అంగీకరించి తన రక్తాన్ని మనకు క్రయధనముగా అర్పించిన ఆ విషయం ఏంటంటే, ఆ యొక్క స్థితి ఏంటంటే, ఆ గొప్ప ప్రణాళిక ఏంటంటే, నా దేవుడు ఏర్పరచుకున్న స్వాస్థ్యము దేవుని సన్నిధిలో ఉండాలని. దేవుని ప్రేమ అది. ఒక వ్యక్తి అడిగాడంట, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అంటున్నావు కదా, దేవుడు నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడు అని అడిగాడంట. ఇంకో వ్యక్తి అన్నాడంట, చాలామంది మనం ఏమంటాం, దేవుడు నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడు అంటే చెప్పలేనంత అంటాం. చెప్పలేనంత ప్రేమిస్తే మరి చెప్పలేనంత అంటే దానికి మెలకువ ఏది, కొలత ఏది? దేవుని ప్రేమ కొలత లేదని అంటే మరి ఎలా చెప్పగలవు? కొలత లేని ప్రేమలో నువ్వు ఉంటున్నావా? కొలత లేని ప్రేమ అంటే తెలీదు కదా, కానీ ప్రేమ ఉంది. అడుగుతారు కొంతమంది, ఎంత ప్రేమిస్తున్నావు దేవుడు నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడు అని. ఈ లోకంలో మనం చూసినట్లయితే అంటాము ఎంత 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 అంటాం. ఒక వాల్ హ్యాంగింగ్ కూడా ఉంటుంది. హౌ మచ్ డస్ గాడ్ లవ్ యూ? God loves you so much that he stretched out his both hands and died for you on the cross అంటాడు. దేవుడిని ఎంతగా ప్రేమించాడంటే తన రెండు చేతులను చాపి మా సిలువలో మరణించి నీ కొరకు తన ప్రాణాన్ని పెట్టినంత ప్రేమించాడు అంటాం. సరే, ఆయన చేసిన క్రియ ఓకే, మరి నిన్ను అదే ప్రేమలో ప్రేమిస్తున్నాడు, ఆ ప్రేమను ఇమడుతున్నావా అని గమనించినట్లయితే దానికి ఇంకొక సమాధానం ఒక ఆయన చెప్పాడు. ఏంటి తెలిసి ఒక చిన్న సమాధానం చెప్పాడు. దాని గురించి, దేవుడు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడంటే నాలాంటి పాపి, నాలాంటి దుర్మార్గుడు, నాలాంటి నీచుడు పరలోకము చేరాలనంత ప్రేమ నన్ను ప్రేమిస్తున్నాడు అంటాడు. ఒక నీచమైన పాపి అయినా దుర్మార్గుడైన దుష్టుడైన ఒక పాపి పరలోకము చేరాలంటే కుదిరే పని కాదు. ఎందుకంటే పరలోకము రక్త మాంసములో పరలోకము చేరలేవు. కానీ ఈ లోకంలో రక్త మాంసములు యేసుక్రీస్తు రక్తముతో కడగబడిన తర్వాత ఏమైపోతుంది? దేవుని యొక్క మహిమా శరీరముగా మారిపోతుంది. అందుకనే నిన్ను స్వాస్థ్యముగా చేసుకుంటానంటాడు. కొలొస్సీలకు రాసిన పత్రికలో మనం చూసినట్లు చాలా గొప్ప విషయం. కొలొస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చూసినట్లయితే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటినే చూడండి. అట్లా చెప్తూ ఏమంటాడంటే, ఎందుకనగా నీ ఆత్మ దేవుని యందు దాచబడి ఉన్నది. నీ ఆత్మ దేవుని యందు దాచబడి ఉన్నది. నీ ఆత్మ దేవుని యందు దాచబడి ఉన్నది అంటే ఇట్ ఈజ్ అ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. చనిపోయిన తర్వాతగా దాచబడుతుంది, దాచబడబోచున్నది కాదండి. దయచేసి గమనించండి పిల్లరా, నా ఆత్మ ఈ లోకంలో నేను జీవించినంత కాలము నా ఆత్మ నాలోనే ఉంటుంది. కానీ యేసుక్రీస్తుని స్వంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత
ఏమవుతుంది? నేను దేవుని యొక్క స్వాస్థ్యముగా మారిన తర్వాత నా ఈ భౌతికపరమైన ఈ ఆత్మ ఈ నా శరీరంలో ఉన్నప్పుడే ఎప్పుడైతే యేసుక్రీస్తుని స్వంత రక్షకునిగా అంగీకరిస్తానో ఆ క్షణంలోనే పొజిషనల్లీ, స్థానికంగా నా ఆత్మ నాలో ఉన్నప్పటికీ నా ఆత్మ స్థానికంగా పొజిషనల్లీ దేవుని యందు దాచబడి ఉన్నది. దయచేసి గమనించండి ప్రియులారా, మన ఆత్మ దేవుని యందు దాచబడిందంటే అర్థమవుతున్న విషయం ఏంటంటే, అర్థమవలసిన విషయం ఏంటంటే, తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు మనలో ఉండి ఈ ఆత్మ తిరిగి వేరే లోకంలోనికి వెళ్లకుండా ఈ ఆత్మ జీవిస్తున్నప్పుడు, ఆ జీవ కణంగా ఉన్నప్పుడు, జీవిస్తున్న ఈ శరీరంలో ఉన్న ఆ ఆత్మ తిరిగి నరకానికి వెళ్ళే మార్గంలో వెళ్లకుండా దేవుడు ఆ ఆత్మను దాచి, మనల్ని కాచి, మనల్ని పోషించి భౌతికపరమైన, ఈ ఉద్యోగపరమైన, ఆర్థికపరమైన, ఆరోగ్యపరమైన అన్ని ఈవులిస్తూ మనల్ని ఏం చేస్తాడంటే ఆత్మతో పాటు ఈ లోకంలో దేహాన్ని కూడా కాపాడుతూ, ఈ దేహము మట్టి అయినప్పుడు, ఆ ఆత్మ లేచినప్పుడు, పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు, యేసుక్రీస్తు రెండవ రాకడ వచ్చినప్పుడు ఈ శరీరము దేవుని యందు కాపాడబడింది. నీవు గనక క్రీస్తుతో కూడా లేపబడిన వారవైతే, బాప్తిజంలో లేపబడిన వారైతే, నీ పాత స్వభావం అంతా నాశనం అయిపోయి నూతన సృష్టిగా నువ్వు లేపబడిన వారైతే దయచేసి భయపడవద్దు. ఎందుకంటే నీ ఆత్మ, నువ్వు బ్రతికినప్పుడు నీ ఆత్మ ఈ లోకంలో దాచబడుతుంది. దేవుడే నిన్ను దాచుకుంటున్నాడు. నువ్వు ఈ లోకాన్ని విడిచిన వెంటనే నీ ఆత్మను పరలోకానికి దేవుడు చేర్చి నీకు రక్షణ కలుగజేస్తాడు. దయచేసి గమనించండి ప్రియులారా, అది దేవునిలో స్వాస్థ్యము కలిగి ఉండుట. అట్టి రక్షణలోనికి వచ్చే స్వాస్థ్యాల్ని దేవుడు మనకి ఈసారి అనుగ్రహించబోతున్నాడు. లెట్ us be ready for that. Let us prepare ourselves for that. దేవుని జనములు మనకి స్వాస్థ్యముగా రావాలంటే మొట్టమొదటిగా నేను ఆయన స్వాస్థ్యముగా సంపూర్తిగా మారిపోవాలి. ఆయన స్వాస్థ్యముగా సంపూర్తిగా నేను నెలకొల్పగొనాలి. ఆయన కుమారునిగా, ఆయన బిడ్డగా, ఆయన రాకడలో ఎత్తబడే సాక్షిలో నేను ఉండాలని దేవుడు మనతో ఈరోజు మాట్లాడుచున్నాడు. దయచేసి గమనించండి ప్రియులారా, ఇట్స్ ఈజీ టు లివ్ ఇన్ దిస్ ఎర్త్. ఈ లోకంలో జీవించుట చాలా సులభం, కానీ ఈ లోకంలో మరణించుట అంతకంటే కఠినం. కానీ యేసుక్రీస్తుని స్వంత రక్షకునిగా అంగీకరించి ఆయన స్వాస్థ్యముగా మనల్ని మనం కాపాడుకుంటూ, ఆయన ఇచ్చిన ఆ స్వాస్థ్యపూరితమైన, ఆ ఆరోగ్యపూరితమైన, సంతోషంగా ఆత్మ నడిపింపు, శక్తి, బలాన్ని మనం కనుక కొనసాగింపుతూ వెళ్తే ఈ లోకంలో మరణము కూడా మనము సంతోషముగా స్వీకరించవచ్చు. It's very easy to live in this earth, but it's very hard, difficult, and it is not acceptable to die in this earth. But when you are in the Lord Jesus Christ, when Jesus Christ is in you, when you have become His inheritance, even you will be happy to die in Him. అది దేవుడిచ్చే స్వాస్థ్యపు బలము. ఆయన స్వాస్థ్యాలను పొందుకుందాం, ఆయన భూమిని స్వతంత్రించుకుందాం. భూమిని సొత్తుగా ఇస్తానన్నాడు. దయచేసి గమనించండి ప్రియులారా, భూమిని సొత్తుగా ఇవ్వడం అంటే దయచేసి గమనించండి, ఈ సంఘానికి, మన చర్చికి ఒక స్థలం ఇస్తారో, ఒక మంచి గొప్ప కార్యము చేస్తారో మనకు తెలుసు. కానీ పరలోకపరంగా, పర విషయంలో, మన పర సంబంధమైన వాటిని చూసినట్లయితే మనము ఆయన స్వాస్థ్యంగా ఉన్నప్పుడు, ఆయన సొత్తుగా ఉన్నప్పుడు మనకి ఈ లోకంలో స్వాస్థ్యాలుగా మనకి అనుగ్రహించడమే కాకుండా పరమపురి అయిన పరలోకమనే ఆ భూమి దిగంతములను మనకి దేవుడు ఇస్తాడు. When you are in heaven, you need not worry about anything in the earth. ఎందుకంటే నువ్వు పరలోకము చేరే లోపు ఈ లోకము, ఈ భూలోకము, ఈ సూర్యుడు, ఈ చంద్రుడు, నక్షత్రుడు అంతా కనపడదు, నిర్మూలన అయిపోతుంది. క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి దేవుడు సృష్టిస్తాడు. దయచేసి గమనించండి ప్రియులారా, దేవుని స్వాస్థ్యంగా ఉండి దేవుని కొరకు మన జీవితాన్ని కొనసాగించుకుందాం. ఇఫ్ యూ లవ్ ద వరల్డ్, యూ విల్ రిమైన్ ఇన్ ద వరల్డ్. ఇఫ్ యూ లవ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్, యూ విల్ గో టు హెవెన్. సింపుల్ అండ్ ప్లెయిన్.
ఈ లోకాన్ని ప్రేమిస్తే, లోక స్వాస్థ్యం కొరకు ఆరాటపడి దేవుని మర్చిపోతే, దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాడు, కానీ మనము దేవుణ్ణి విడిచిన వారం అవుతాం. ఈ లోకాన్ని కనుక ప్రేమించి దేవుణ్ణి మర్చిపోతే ఈ లోకంలోనే మిగిలిపోతాం. లోకంతో పాటు లోకంలోనే ఉంటూ, ఈ భూలోకంలోనే ఉంటూ దేవునికి ఇవ్వాల్సిన మొట్టమొదటి స్థానాన్ని ఇచ్చి, దేవునికి ఇవ్వాల్సిన మొట్టమొదటి ప్రాధాన్యతనిచ్చి, ఆయనను మనలో ఆయన ఉండి ఎప్పుడైతే మనము ఆ స్వాస్థ్యపూరితమైన, ఆ స్వాస్థ్య రూపకమైన ఆశీర్వాదాలను మనము రెండిటి ఆశీర్వాదాలని పొందుకునే విధానంలో పర సంబంధమైన ఆశీర్వాదం మీద మన ధ్యాస పెట్టుకొని భూ సంబంధమైన వాటిని మనము ఏదో అలా ఆలోచన చేసి ఉన్నట్లయితే పర సంబంధమైన ఆశీర్వాదాన్ని బట్టి దేవుడు మనకి ఇస్తాడు. కాబట్టి ఆ స్వాస్థ్యము దేవుడిచ్చేది. కాబట్టి స్వాస్థ్యం కొరకు ఎదురు చూద్దాం, స్వాస్థ్యముగా మారదాం. ఇతరుల స్వాస్థ్యాన్ని దేవునికి మనము ఇచ్చే విధానాన్ని బట్టి, దేవుడికి మనము సమకూర్చే విధానాన్ని బట్టి మనము దీవించబడదాం. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించి కాచి కాపాడను గాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉపవాస ప్రార్థనలో ప్రభావ మాకు తోడుగా నడిపించినందుకు వందనాలు. అవును ప్రభావ, మా సంఘానికి, మినిస్ట్రీకి మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానము, జనములను నీకు స్వాస్థ్యముగా ఇస్తాను, భూమిని దిగంతములను నీకు సొత్తుగా ఇస్తున్నాను చెప్పిన దేవా, ఇహలోక సంబంధమైన వాటే కాకుండా ప్రభా, పర సంబంధమైన వాటిని ప్రభావ మేము వెతుకుతూ, పర సంబంధమైన వాటి కొరకు ప్రభావ మేము ప్రాకులాడుతూ, మీరు ఇవ్వబోయే ఆ ఆశీర్వాదాన్ని మేము పొందుటకు సహాయం చేయమని, మీరిచ్చే స్వాస్థ్యాన్ని పొందుటకు ముందు మేము ప్రభా మీకు యోగ్యులుగా, మేము స్వాస్థ్యముగా మారి, స్వాస్థ్యము ఇతర స్వాస్థ్యాలను ప్రభావ మేము తీసుకునే విధానముగా స్వీకరించే విధానంగా మమ్మల్ని దీవించి ఆశ్రయించి కాచి కాపాడి 2020 సంవత్సరంలో ప్రభావ మీ కొరకు ఏదైతే మేము జీవించలేకపోయామో, ఏదైతే చేయలేకపోయామో వాటిని మేము చేయుటకు ఈ 2021వ సంవత్సరంలో ప్రభా మీలో, మీ ద్వారా, మీ కొరకు, మీలోనే ప్రభావ మేము కట్టబడ్డకు సహాయం చేయమని, మీరు ఇచ్చే స్వాస్థ్యానికి ప్రభావ మేము సిద్ధమవుటకు సహాయం చేయమని, పర సంబంధమైన ఆశీర్వాదాలతో నింపుటకు మీరు సిద్ధంగా ఉన్నారు. ఆ ఆశీర్వాదాలను పొందుకోవడానికి మమ్మల్ని మేము ప్రభావ సరి చేసుకుని, మా హృదయాలను ప్రభావ మీ ఎదురు పెడుతున్నాం, ప్రభావ మీ హస్తంలో పెడుతున్నాం. శుద్ధీకరించండి, కనికరించండి ప్రభా. గడిచిన సంవత్సరం కరోనా వ్యాధి ప్రభా, కరోనా ఎంతమందిని ప్రభా మరణానికి చేర్చింది. ఈ సంవత్సరం ప్రభా కరోనాకి భయపడతాం కాదు, కానీ ప్రభా మేము ఈ లోకంలో ఉంటూ ఆ కరోనాకి భయపడుతూ మీ కొరకు ఏమైతే కాళ్ళు చేయలేకపోతున్నామో వాటిని గురించి ప్రభా మేము ఆలోచన చేస్తూ, మేము మరణిస్తామని కాదు కానీ ప్రభా, మేము బ్రతికి ఉండంగా ఇహలోక సంబంధమైన విషయాల్ని చూసి మీ కొరకు చేయవలసిన క్రియలను ప్రభా మేము చంపుకుంటున్నామేమో ప్రభా, మమ్మల్ని క్షమించండి. శుద్ధీకరించండి ప్రభా, స్థిరపరచండి, పదిలపరచండి. మేము మరణాన్ని చూడలేదు ప్రభా, కానీ మరణాన్ని చూసిన వారు, మరణంలో ప్రభా మీ సన్నిధి చేరిన వారు ఎంతోమంది ఉన్నారు. కానీ ప్రభా ఒకరోజు మరణము తథ్యం. ఈ 2021 సంవత్సరం ప్రభా మీరు మాకు ఇచ్చిన వాగ్దానంలో, ఆ వాగ్దానంలో ప్రభా మీ యొక్క శక్తి ఇమడింది. కాబట్టి వాగ్దానాన్ని మేము పొందుకుని ముందు కొనసాగుటకును, మీరు ఎలాగైతే మమ్మలను మీ స్వాస్థ్యాలుగా చేసుకున్నారు, అట్టి స్వాస్థ్యాలుగా చేసుకున్న వారిని నీకు జనములుగా ఇస్తానని చెప్పిన దేవా, ఇదిగో ప్రభా మేము సిద్ధపడుతున్నాము. ఇదిగో ప్రభా నడిపించండి, బలపరచండి, స్థిరపరచండి. మీ ద్వారా ప్రభు మేము కట్టబడటకు సహాయం చేయండి. యలోకపరమైన విషయాల్ని కాకుండా పర సంబంధమైన వాటిని ప్రభు మేము ప్రాకులాడటకు సహాయం చేయండి. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడు యేసు వైపు చూచుటకు మా యొక్క ఈ లోకపు నేత్రాన్ని, మనోనేత్రాన్ని కూడా తెరవని ప్రార్థించుకుంటున్నాం. ఈ లోకంలో పరిస్థితులు ప్రభా మమ్మల్ని గుడ్డి కానికుండా, ఈ లోకంలో ప్రభా భయము, ఆందోళన, ఈ ప్రభా దేవుని సేవకు, దేవుని పరిచర్యకు, దేవుని యొక్క క్రియలకు, దేవుని బిడ్డగా ఉండడానికి ఏదైతే ప్రభా ఆటంకపరుస్తుందో ప్రభా యేసు క్రీస్తు రక్తము ద్వారా మీరు దానిని నిర్మూలన చేయమని ప్రార్థించుకుంటున్నాం. విడుదల చేయమని వేడుకుంటున్నాం. విడిపించు ప్రభా,
పాపపు అంధకారపు శక్తులను ప్రభువా లయపరచమని ప్రార్థించుకుంటున్నాం. ఈ నూతన సంవత్సరంలో ప్రభువా నూతన శక్తి పొందుకొని, నూతన బలం పొందుకొని, నూతన ఆత్మ పొందుకొని మీ యొక్క కార్యములు చేయుటకు మమ్మల్ని పురికొల్పి దీవించి ఆశీర్వదించి కాచి కాపాడి మీరే సమస్తమైన మహిమ ఘనత ప్రభావం చెందమని మీ స్వాస్థ్యముగా మార్చుకున్న మేము మీ రాకడలో ప్రభువా ఎత్తబడే సంఖ్యలో ఉండి పరలోక ప్రవేశము చేరుటకు, పరలోక ప్రవేశము ప్రాప్తించుటకు సహాయం చేయమని వేడుకొనొచ్చు. యేసుక్రీస్తు నామములో ప్రార్థించుకొని దీనముగా వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం మాకొచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము, అపరాధము చేసిన వారిని మేము క్షమించు ప్రకారం అపరాధములను క్షమించము, మమ్మల్ని శోధనలోనికి తేక కీడును తప్పించము. ఎందుకంటే రాజ్యమును బలమును మహిమయు నిరంతరం నీవైనవి తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము చేరి వచ్చిన మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైని నడిపించి దీవించి కాచి కాపాడి స్వాస్థ్యములుగా మారిన మనలను స్వాస్థ్యాలతో దేవుడు దీవించి తన రాకడకై సిద్ధపరచునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. మే యూ హ్యావ్ వండర్ఫుల్ ఇయర్ అహెడ్. దేవుడిచ్చిన ఈ నూతన సంవత్సరంలో నూతన ఆశీర్వాదాలతో, నూతన దీవెనలతో, నూతన శక్తితో, నూతన బలంతో ముందు కొనసాగాలని దేవుడు కోరుచున్నాడు. కాబట్టి ఆయన స్వాస్థ్యముగా మారి ఆయన లోకాన్ని, ఈ లోకాన్ని ఆయన లోకము, దేవుని లోకముగా మార్చి మనందరము ఆయన రాకడకై సిద్ధపడదాం. హ్యాపీ న్యూ ఇయర్ అండ్ ఆల్సో గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు.